ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 119:76. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ప్రేమైన వాళ్ళరా, మరి దేవుని కృప మరి బైబిల్లో అత్యంతమైన ప్రాముఖ్యమైన పదములలో ఈ పదము చాలా ఎంతో విలువైనది, ఘనమైనదండి. అదే కృప అనే పదం దేవుడిచ్చిన ఒక ఉచితమైన కానుక అని చెప్పాలి. మరి అటువంటి ఉచితమైన బహుమానాల్లో దేవుని కృప మిక్కిలి ఘనమైనది. కాబట్టి మరి దేవుని యొక్క కృప పొందుకోవటము, మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృప పొందుకున్న వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వారే. మరి ఎవరికి దేవుని కృప కలుగుతుంది? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ కృప నన్ను ఆదరిస్తుంది. అంటే ఆదరించిన కృప అంటే తన సేవకునికి దేవుడు తన కృపతో ఆదరణ కలిగించాడు, ఆదరించాడు. బలహీనతలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని కృప ఆదరిస్తుందండి. కాబట్టి ఎవరైతే ప్రభువునందు నమ్మకముగా ఉన్నారో వారందరికీ దేవుని కృప అనేది అనుగ్రహించబడుతుంది, వారికి అనుగ్రహించబడుతుంది. ఆనాడు దీనురాలైన ప్రియమైన వాళ్ళరా మరియా ధన్యురాలైందంటే కారణము దేవుని కృపను బట్టే. దేవుని కృప ఆమెకు ఉన్నది కాబట్టే, ఆ కృపని నమ్మింది కాబట్టే ఆమె జీవితం అంతా ధన్యత పొందుకున్నది. కాబట్టి నమ్మకము ఉంచిన వారందరికీ కూడా దేవుని కృప మెండుగా ఉంటుంది. దేవుని ఎడల ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో ఆ ప్రేమ కలిగిన వారందరికీ కూడా దేవుని కృప ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ప్రేమైన వాళ్ళరా, మరి దేవుణ్ణి ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించే వారిగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దేవుని కృప అనుగ్రహించబడుతుంది. దేవుని కృప బలపరుస్తుంది, దేవుని కృప ఆదరిస్తుంది, దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కాబట్టి అటువంటి కృపలో ఎప్పుడు కూడా పాలి భాగస్తులు కావాలి తప్ప దేవుని కృప నుండి దూరంగా వెళ్ళిపోకూడదు. ఇక్కడ సేవకుడు చెప్తున్నాడు, నీ కృప నన్ను ఆదరించింది, నీ కృప. కాబట్టి దేవుని కృప ఆదరించేది, దేవుని కృప బలపరిచేది, దేవుని కృప నిరంతరము కూడా ఒక నిలిచే ఖడ్గము లాంటిదండి. నిరంతరము కాపాడుతుంది దేవుని కృప. అటువంటి కృపని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.